ఇరాన్ అయితే సర్వం సిద్ధం చేస్తుంది. ఏంటది అంటే వాళ్ళ ప్రజల్ని మానసికంగా, మనకి పండగలప్పుడు పబ్బాలప్పుడు గ్రాఫిక్స్తో వేస్తూ ఉంటారు కదా, అట్లాంటి గ్రాఫిక్స్ ఇప్పుడు ఇరాన్ టీవీ ఛానళ్ళల్లో మారుమోగిపోతున్నాయి. సర్రమని దూసుకెళ్ళిపోతున్నటువంటి మిస్సైల్స్, అవతల కెవ్వు కెవ్వుమని కేకలు, ఆ తర్వాత బ్లాస్ట్ శబ్దాలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఇట్లాంటివన్నీ కలిపినటువంటి అడ్వర్టైజ్మెంట్లు లైక్ ప్రోమోస్ పెద్ద ఎత్తున ఇరాన్కి సంబంధించిన మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం సైన్యం ప్రత్యక్షం చేస్తుంది. అంటే అదేదో అవి చూస్తే గబక్కని చూస్తే కనుక ఇప్పుడు జరుగుతున్నది ఇరాన్ లైవ్ ఇస్తోంది అనిపిస్తుంది. కానీ అసలు విషయం అవి అడ్వర్టైజ్మెంట్లు. అంటే రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అన్నటువంటి. వాస్తవంగా గతంలో అయితే కనుక ఇరాన్ పంపించిన మిస్సైల్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇజ్రాయెల్ని రీచ్ కాలేదు. రెండోసారి మళ్ళీ అమెరికా చేత చెప్పించుకుని వేసామంటే వేసినట్టు, అక్కడ అడ్డుకోలేదంటే అడ్డుకోలేదన్నట్టు ఒకటో అరో దాన్ని పోనిచ్చి అది కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు. దానికి పర్యవసానంగా మళ్ళీ ఇజ్రాయెల్ కూడా సేమ్ చేసేందుకు ఇరాన్ అనుమతి. ఇద్దరు పై స్థాయిలో అమెరికా చెప్పు చేతల్లో నడిచారా లేకపోతే రహస్య ఒప్పందంలో భాగంగా చేశారా కథ నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రూటు మారుతోంది. క్రమంగా ఇరాన్కి సంబంధించి ఏదైతే పబ్లిక్ని సిద్ధం చేయడం అయితే ప్రారంభించింది.